ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. చేపల కూర వండుతున్నాను ఫ్రెండ్స్. ఎలా వండేది అనేది నేను చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ చేపలను నీట్గా క్లీన్ చేసుకొని నేను చేప తొక్క తీపిచ్చాను ఫ్రెండ్స్. అదేమో ఫ్రైకి ఉంచాను. చిన్న చేపే తీసుకున్నాను, పెద్దవి తీసుకున్నాను. 1 కేజీ కేజీన్నర ఉంటుంది అంతే. ఇదిగోండి, ఒక 4 ముక్కలేమో ఫ్రై కొంచెం సాయంత్రం ఫ్రై చేద్దామని, లేదంటే రేపు గురువారం కానీ ఎప్పుడైనా చేసుకుందామని. క్లీన్ చేసిన తర్వాత 2 ఉల్లిపాయలు కోసుకున్న, పచ్చిమిర్చి కోసాను ఫ్రెండ్స్ 4. నూనె పోసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం లైట్గా ఉప్పు, లైట్గా పసుపు వేసాను. వేసి అది ఏగేలోపు ఇటు ముక్కలు, కడిగిన ముక్కలు ఉన్నాయి కదా, పొట్ట ముక్కలు, తలకాయ, తోక, కొంచెం తోక దగ్గర ముక్కలు కలిపి పులుసు పెడుతున్నా. 4 ముక్కలు ఫ్రైకి ఉంచాను. అయితే ఆ ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు, మళ్ళీ మన గరం మసాలా, అల్లం పేస్టు అన్నీ కలిపేసి మనం చికెన్ ఫ్రై కలుపుకుంటామే అలా కలిపేసి ఉంచాలి. ఉంచిన తర్వాత చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా నానబెట్టుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత ముక్కలో ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా అన్నీ వేసాం కదా. ఇవన్నీ వేసిన ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు వేసేయడమే. వేసిన తర్వాత పులుసు పోసేసి కొంచెం ముక్క మునిగేదాకా పులుసు పోయాలి. 2-3 సార్లు చింతపండు పిసికి పోయాలి. పోసిన తర్వాత ఒక్కసారి కలిపి తర్వాత అలా వదిలేయాలి ఫ్రెండ్స్. అది చూసారు కదా, గుజ్జు ఎలా వచ్చిందో. దీన్ని ఇలా కలపాలి. అంటే నేను ఒక చేతితో వీడియో తీస్తున్నా కాబట్టి చూపించట్లేదు, లేదంటే 2 అటు ఇటు పట్టుకొని చక్కగా కదపాలి. గెరిటితో కదపకూడదు, ఫస్ట్ టైమే కదపాలి. రెండోసారి గెరిటితో అస్సలు కదపకూడదు ఫ్రెండ్స్. కదిపితే మళ్ళీ ఇదైపోద్ది. ఇదిగోండి, నేను చూపిస్తా పక్కగా తీసి ముక్క. ఇదిగోండి, ఇది 1.5 కేజీ ఉంటుంది ఫ్రెండ్స్. చేప తెచ్చారు. ఎప్పుడు నేను వెళ్తా, ఈసారి వెళ్ళా కానీ ఆ చేపల దగ్గరికి ఊరిన బయటికి వెళ్ళాము. మళ్ళీ వచ్చేసా, తర్వాత వద్దనుకొని వచ్చేసాం. తర్వాత ఆయన బయటికి వెళ్ళినప్పుడు 1.5 కేజీ చేప తెచ్చారు. నేను ఎక్కువ బయటికి తగ్గించాను ఫ్రెండ్స్ బాగోక. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద, ఆల్ మీద టచ్ చేయండి. నా వీడియోస్, లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ వస్తాయి. లాంగ్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. నేను ఇంకా కొత్తిమీర వేయలేదు ఫ్రెండ్స్. చివరిలో దించే ముందు కొత్తిమీర వేద్దామని చెప్పి వేయలేదు. జొన్న అయితే దానికి ఎంత వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, జొన్న కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి, జొన్న కూడా చేశాను, కొంచెం వచ్చింది చేశాను. ఇది కూడా అంతే. జొన్న ఏంటంటే నేను ఎప్పుడు వేరే చేసేదాన్ని. అక్కడ వాళ్ళు అన్నారంట, ఇలా వేడి నీళ్ళలో ముందు ఉడకబెట్టండి, పసుపు వేసి ఉడకబెట్టిన తర్వాత అప్పుడు వండుకోండి, బాగుంటుందండి. నేను అలాగే ఉట్టి నీళ్ళలో జొన్న పసుపు వేసి ఉడకబెట్టాను. ఉడకబెట్టిన తర్వాత జొన్న కూడా ఉల్లిపాయలు అవి మనం ఇప్పుడు చికెన్ ఎలా చేస్తాము సేమ్ అలాగే ఉల్లిపాయలు, అల్లం పేస్టు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు నూనెలో వేగిన తర్వాత ఇక ఉడకన్న జొన్న ఉంది కదా, అది వేసేసి కొద్దిసేపు తిప్పి తర్వాత ఉప్పు, కారం కూడా వేసాను ఫ్రెండ్స్. కలిపి ఉప్పు, కారం వేసి 1 గ్లాసు నీళ్ళు పోసాను. అంటే ఎక్కువ ఉంది, అంటే దీంట్లో కేజీన్నర చేపలో సగం అదే వచ్చింది, 1/2 కేజీ దాకా జొనే. ఇక సర్లే అని చెప్పి పోసాను. అయినా మళ్ళీ పోసా, ఎందుకంటే ఉప్పు, కారం కొంచెం దానికి ఇది అవ్వాలి, ఉడకాలి కదా, అందుకని పోసాను ఫ్రెండ్స్.
ఇదిగోండి ఫ్రెండ్స్, చేపల పులుసు అయిపోవచ్చింది. ఇక చివరిలో కొత్తిమీర అది నేను ఇది ఇక్కడ ఎందుకు గరిటె పెట్టా అంటే ఇక్కడ పులుసే ఉంది. ఇదిగోండి చూసారా, ఇంకా కొంచెం అవ్వాలి. అయిన తర్వాత తీసేయడమే ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ నుంచి చూపించా, అసలు చేపల కూర పెడదాం అనుకోకుండా ఇక చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈసారి ఫస్ట్ నుంచి మొత్తం కలిపింది అదంతా ఒకసారి వీడియో పెట్టాను అంతకుముందు, చూడండి ఫ్రెండ్స్, దాంట్లో ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ కొత్తిమీర వేసాను. గరిటతో నేను తిప్పట్లేదు, చూసారు కదా. ఎక్కువసేపు ఫుల్ మంట పెట్టేస్తే పులుసు అంతా మగ్గిపోద్ది. ఒక పక్కన రైస్ కూడా పెట్టేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే మరి రైస్ కావాలి కదా. నేను ముక్కల దగ్గర కదపట్లేదు, మీరు గరిటె పెట్టకూడదు అన్నారు, మళ్ళీ పెట్టారేంటి అనుకోవద్దు. ఇదేంటి పొయ్య జాగ్రత్తగా ఉన్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మొత్తం అయిపోయింది. ఇక కట్టేయడమే ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. బెల్ మీద ఆల్ మీద నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ మీద ఆల్ మీద టచ్ చేసి లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ వస్తే లాంగ్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.